చెప్పండి మీరు నెక్స్ట్ కావాలంటే వినతి పత్రం ఇవ్వండి, కావాలంటే వినతి పత్రం ఇవ్వండి, ఒక్కళ్ళు మాట్లాడి వినతి పత్రం ఇవ్వండి. ఇట్లా న్యూసెన్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈ న్యూసెన్స్ చేసుడే మరి ప్రెస్ మీట్ అనేది వచ్చి లోన్ ఎట్లా చేస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు. దీనికోసమే తిరుగుతున్నా అన్న. డిఎస్సి స్పోర్ట్స్ కోటా గురించి చాలా సార్లు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా దగ్గరికి రావాలి, రాలేదని ఎదురుదాడి చేస్తారేంది? మాకు 29 జీవో మా ఈపులు పలక కొడుతుంటే ఆ రోజు మళ్ళీ ఎక్కడ పడినాడు? అశోక్ నగర్కి ఎందుకు రాలే? అశోక్ నగర్కి రావాలా? ఎందుకు రాలే? మేము దాడి ఎందుకు వాళ్ళు చేసిరా మేము చేసిరా? ఎన్ని రోజులు అన్ని తిరగాల? ఎన్నిసార్లు రాలేదు? మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలం కాదా? మా ఉద్యోగాలు పోట్లేవా? 29 అక్రమమైన జీవం తీసుకొచ్చి వీళ్ళు చేస్తుంటే దాన్ని పట్టించుకోలే. కానీ అయితే మేమేం అడగలేదు, ఏం రాద్ధాంతం చేయలేదు. మరి మీరు రాజకీయ నాయకుల కోసం బీసీ బిల్లు కోసం మాట్లాడుతున్నారు, మరి నిరుద్యోగుల కోసం మాట్లాడట్లేదు. మీరు ఇంతమంది ఆఫీస్కి వస్తున్నారు, మాట్లాడనివ్వండి. మీరు కవిత ఏజెంట్లా అంటే మీరు చూసిరా? కవిత ఏజెంట్ల ఎందుకు అవుతాం మేము? అంటే నిరుద్యోగులు ప్రశ్నించడమే తప్ప వీళ్ళ మనుషులు అంటారు, మొత్తం వెంబడున్న వాళ్ళు అంటున్నారు, అన్నారు లేడీస్ అంటున్నారు, మీరంతా కవిత ఏజెంట్లా అంటున్నారు. మేము కవిత ఏజెంట్ల లాగా కనిపిస్తున్నామా? మేము వచ్చినాం ప్రెస్ మీట్ కి వచ్చినాము, నిరుద్యోగులం ప్రెస్ మీట్ పెట్టుకున్నాము మధ్యాహ్నం 12 గంటల కంటే. ఈయన వల్ల లేట్ అయింది, ఈయన వస్తున్నాడు కూడా మాకు తెలియదు కాబట్టి ఇట్లా వచ్చినాము. డైరెక్ట్ అడగడం తప్ప, ప్రశ్నించడం తప్ప మరి మేము నష్టపోతున్నాము. ఎందుకు అడగొద్దు? మేము తోచేస్తున్నారు డైరెక్ట్ నిరుద్యోగులు. ఆ రోజు మేము బలమైన వీళ్ళకి, ఈ రోజు మమ్మల్ని తోచేసే పరిస్థితికి వచ్చింది. అదే కదా మీరు నన్ను అడిగిరా అంటుడు. అంటే ఇంతమంది ఆడ ఆఫీస్కి పోయి అడగొచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ? ఎన్నిసార్లు ఇదే మేము గురుకుల ఇష్యూ విషయంలో సీఎం ఇల్లు ముట్టడి పెట్టినప్పుడు అందరం కారుకి అడ్డం పడ్డాం, ఆ కారుకి అడ్డం వేసినాం గురుకుల విషయంలో. మరి ఆ విషయం గుర్తు చేసినా ఏమంటలేరు? కోర్టులో కేసుంది, మరి ఏం చేస్తలేరు? అంటే అదే దాడి మీద మా మీదే దాడి చేస్తున్నారు ఉల్టా. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మేము 10 మంది ఉన్నాము. మేము అడగడానికే పోయినాం కదా, లేడీస్ చూస్తలేరు, జెంట్స్ ఇట్లా తోచేస్తున్నారు మొత్తం. దాంట్లో ఇంత దారుణం అసలు. మా డిమాండ్లు నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. మా వల్ల గెలిచిన నాయకులు ఈరోజు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మా వల్లనే గెలిచింది కదా. ఈయన ఎమ్మెల్సీ ఎట్లయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా. మరి మా గురించి మాట్లాడాలి ఫస్ట్. మీ రిజర్వేషన్లు దీంట్లో రాజకీయంలో రిజర్వేషన్లు కాదు, నిరుద్యోగుల గురించి ఎంత పట్టించుకుంటే అంత మంచిది. మాట్లాడట్లేదు కదా ఎంతసేపటికి రాజకీయం పందులు దొర్లినట్టు రాజకీయంలోనే దొర్లుతురు తప్ప నిరుద్యోగుల గురించి పడతలేదు వీళ్ళకి అసలు. ఏమి ఇవ్వలే, కారెక్కి వెళ్ళిపోయిండు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పక్క మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే మరోపక్క నిరుద్యోగులు, డిఎస్సీ అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళంతా కూడా మల్లనను ప్రశ్నించిన పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పక్కన నిరుద్యోగులు, మరోపక్క ఇటు ప్రెస్ క్లబ్ లో ఉన్న ఎవరైతే ప్రెస్ క్లబ్ యాజమాన్యం, వీళ్ళతో పాటుగా కొంతమంది ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడాను జర్నలిస్టులు కూడా ఈ యొక్క డిఎస్సీ అభ్యర్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా అసలు మనం చూసుకున్నట్లయితే మల్లన్నని ప్రశ్నించడానికి మేము వచ్చాం, అడగడానికి మేము వచ్చాం, మా తరఫున మాట్లాడట్లేదు మల్లన్న అని చెప్పేసి మాట్లాడడానికి మేము వచ్చామని చెప్పేసి కూడాను ఇక్కడ నిరుద్యోగులు మాట్లాడుతూ మనం చూస్తున్నాం. కొంత ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. మొత్తానికి కూడాను మల్లన్నని అడుగునే ప్రయత్నం ఈ యొక్క డిఎస్సీ అభ్యర్థులు చేశారు. మొత్తానికి మల్లన్న ఇక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళగా ఒక పక్క నుంచి డిఎస్సీ అభ్యర్థులు మీరంతా కవిత ఏజెంట్లు అన్నట్టు మల్లన్నకు సంబంధించిన ఎవరైతే
అతని యొక్క అనుచరులు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడిన పరిస్థితి. సో మరోపక్క ఇక్కడ తీవ్ర ఉద్రేక వాగ్వాదం అయితే జరుగుతూ ఉంది. మీరెవరండి? బుక్ చేసింది ఓకే ఓకే. ఓ మిత్రమా